పేరుతో సెలబ్రిటీలపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే వేణుస్వామి రీసెంట్ గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా వారి జాతకం చెప్తూ మరో 3 ఏళ్లలో వీళ్ళు ఒక స్త్రీ కారణంగా విడిపోతారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. ఇంతకు ఇలాంటి కామెంట్స్ ఆయన ఎన్ని చేసినా కూడా సమస్యల్లో చిక్కుకోలేదు. కానీ ఈసారి మాత్రం వేణుస్వామికి చాలా పెద్ద దెబ్బ తగిలేలా ఉంది. దీంతో ఆయనకి మహిళా కమిషన్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పట్ల అనుచితంగా ఆమె అనుమతి లేకుండా జాతకం చెప్పడమే కాకుండా ఆమె మనసు నొచ్చుకునేలా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చెప్పారో ఈ నెల 22వ తేదీన కమిషన్కు వచ్చి వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టపరమైన చర్యలు కోసం ముందుకు పోతాము అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రీసెంట్గానే వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్పై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయగా మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే మేమందరం యాక్టర్స్, మేమందరం నటీనటులు, మేమందరం శిరస్సు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అసలు దాని గురించి ఒకవేళ వేణుస్వామి కమిషన్కు హాజరై వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలకు వాళ్ళు సిద్ధమైతే వేణుస్వామి అరెస్ట్ కాబోతున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జాతకాలు వారి అనుమతి లేకుండా పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం ముమ్మాటికి చట్టరీత్యా నేరమే. మరోవైపు వేణుస్వామిని సమర్థిస్తూ ఆయన సతీమణి వీణా శ్రీవాణి ఒక వీడియో విడుదల చేశారు. నిన్న మొన్నటి వరకు ఆమెపై సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్స్కి ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ఆమె గొప్ప సంగీత కళాకారిణి. సో ఏదో ఛానల్స్లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్టు అని ఏదో వస్తుందంట. తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము, చాలా విషయాలు మాట్లాడాలి. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతులు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము. సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేసినారు, గురూజీ ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయినారంట. అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. భగవంతుని దయ వల్ల, మీడియా దయ వల్ల, సోషల్ మీడియా దయ వల్ల, వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను, రెట్టింపు పనిలో ఉన్నాను. సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నెట్టబడ్డాను. అది కొద్దిగా బాధగా ఉంది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇచ్చాము, అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. నా పనిలో నేనున్నాను.
లైవ్ లో ఈమె చేసే సంగీత ప్రదర్శనలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఆమె అనేక టాలీవుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. అమాయకంగా కనిపించే ఈమె ఇంత మాట్లాడగలదా అని ఆమె విడుదల చేసిన వీడియో బయటని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇదంతా పక్కన పెడితే వేణుస్వామి ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన వెంటనే ఇక సెలబ్రిటీల జాతకాలు చెప్పను అంటూ మళ్ళీ నాగచైతన్య జాతకం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన సెలబ్రిటీల జోలికి రాను అంటుంటే ఎవ్వరూ నమ్మడం లేదు. ఆయన అసలు మారాడని ఒక్కసారి ఆయన్ని అరెస్ట్ చేస్తే గానీ బుద్ధి రాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ జర్నలిస్టులు. ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను. ఈ పలానా జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సోకాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా, ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం, మా ఛానల్ కి రండి మేడం, మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా